మాటలు ఎన్ని చెప్తుర్రో ఒక్కసారి మీరు చూడండి. నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని. నిజంగానే మైకు వీరుడు. మైకు పట్టుకోగానే ఏమన్నాడు, ఇగో లోన్ తెచ్చుకోనో లెవెల్ ఉంటే ఉరుకుర్రి, చెప్పని ఉరుకుర్రి, బ్యాంకుకు ఓన్రి, 2 లక్షల రుణం తెచ్చుకోన్రి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 అన్నాడు. కానీ ఏమైందో ఏందో 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ 7 నాడు. ఎందుకు 2 రోజులు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చెత్తుకపోతాడేమో అనుకున్నాడు. ఆయనతో 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు. కానీ 2 లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా నిన్నగాక మొన్న పోయింది. 4 నెలలు నిండింది, 5వ నెల పడ్డం. మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు? రుణమాఫీ అంటే పేగులు కత్తిరిస్తా మెడలు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా పేగులు కత్తిరిస్తాడే ముఖ్యమంత్రి? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? ఎవరు తిరుగుతారు? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? దబ్బన జర్ర అటు ఇటు అయిందనుకో కత్తెర ఏమవుతుంది? జేబుల ఆగం అవుతుంది. నేనేమంటున్నా, కానీ గలీజు మాటలు ఒక్కటన్నా సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి. ఏం మాట్లాడతాడే? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన నేను, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? ఏం మాట అది? లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు. ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడో నాకు తెలియదు కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయట. రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు, మొగోనివైతే గెలువు, మొగోనివైతే చెయ్యి అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ భాషలు నీకే చెప్తున్నా భయ్, నేను నాకు ఆ భాష రాదు, నీకోసం నేర్చుకొని మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తా అన్నావు, ఇచ్చినాకనే ఓటు అడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా. మాటలు చెప్పుడేముంది, మస్తుగా చెప్పొచ్చు. 10 ఏళ్లలో మనం కూడా మాటలే చెప్తే ఇవాళ తెలంగాణ ఇంత ముందుకు రాకపోతుండే. చూడండి ఇవాళ కాంగ్రెస్ రాగానే ఏమేం కనబడుతున్నది ప్రజలకు? కరెంటు కోతలు చాలైనాయా? అయినాయా? కాలేదా? కరెంటు కోతలు చాలైనాయి. మంచిళ్ళ తిప్పలు చాలైందా? మళ్ళా అయింది. మంచి కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా చక్కగా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళకు. గంత దుర్మార్గం. ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు ఊళ్ళల్లా. అరే ఎంత పని చేస్తే నాయన, తినే పల్లెంలా తినే అన్నంలా మన్ను పోసుకున్నట్టు అయింది వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు. కానీ ఆ బాధలో ఉన్న ప్రజల దగ్గరికి మనం పోయి మన గొంతు పార్లమెంట్ లో వినబడితేనే, ఇప్పుడు ఒకటి చాలు చేసిండు ఈ 100 రోజులలో. ఒకటి ఫ్రీ బస్ అని చాలు చేసిండు. ఇక ఆ ఫ్రీ బస్సు, నేను మొన్న మా సిరిసిల్ల బస్ స్టాండ్ కాడికి పోయినా, జ్యూస్ తాగుదామని పోయినా. ఆ జ్యూస్ సెంటర్ లో జ్యూస్ తాగుతానికి పోతే బయట 2 లేడీస్ ఉన్నారు. ఏందమ్మా బస్సు కోసం చూస్తున్నా అన్న. అవన్న బస్సు కోసం చూస్తున్నాం అంటే, ఏ ఊరు అంటే మాది గంభీరావుపేట దగ్గర నర్మాల అనే ఊరు, ఆడికి పోయేది ఉన్నది అన్న. మరి ఫ్రీ బస్సేనా అన్న? ఫ్రీ బస్సే అన్నారు. మంచిగానే ఉందా అన్న? ఏం మంచిగా అలవడ్డదన్న? ఇవ నాకు ఇంత బిడ్డు ఉన్నది, అందులో ఎక్కితే సీట్ దొరకది, కూసో రాదు, అటు నూకుడు ఇటు నూకుడు, ఏం పెట్టిండో ఏందో ఏం అలవెట్టిండో అర్థమైతలేదు. అటు వాళ్ళు మొగోళ్ళు తిడుతుండ్రు, ఇటు మాకు సీట్లు దొరకలేవు, ఏం చేయాలి నేను అని ఆ మహిళ తిడతా ఉన్నారు. ఫ్రీ బస్సు అని ఈ 100 రోజులు చేసిందల్లా గదొక్కటే ఫ్రీ బస్ అన్నాడు చేసింది. కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి దయచేసి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు. అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి 1400 కోట్ల నష్టం వచ్చింది. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న. అది ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తాడు, యాద పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆడబిడ్డలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు. కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. దాని మీదకెళ్ళి తులం ఇస్తా అన్నాడు. పాపం మా ఆడబిడ్డలు సెంటిమెంట్ పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ₹1,00,000 ఇస్తా అంటే తక్కువ కనబడుతుంది. కానీ తులం బంగారం అనేవారికి అరే బాగుందిరా తులం బంగారం అని దానికి పోతారు. ఆడబిడ్డలు కొంతమంది ఓట్లు వేసారు. మనం పోయి చెప్పాలి, ఇంటింటికి పోయి చెప్పాలి ఇట్లా మోసం చేసిందనే మాట. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు దబ్బన పొరపాటున కాంగ్రెస్ ఓటు వేసినాం అనుకో ఇబ్రహీంపట్నంలో, ఏమంటారు రేపు? రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిర్రు, మేము 2500 ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు, తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రుణమాఫీ కాదు కదా దాని పేరేంది, మన రైతు కూలీలకు నెలకు ₹1000 ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు,
మరి ఏమి చెయ్యకపోయినా మాకే మళ్ళా ఓట్లేస్తే నేనెందుకు పెంచాలి, నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయిందని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడతాడు. దయచేసి యాద పెట్టుకోండి. ఇది 10 మందికి చెప్పండి. బంగారం పోతుంది, ఫ్రీ బస్సు పోతుంది, అన్ని పోతాయి. అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలి. గట్టిగా కడుపులో గుద్దినట్టు ఒకరు మంచి బందోబస్తు మనిషి ఉండాలంటే క్యామ మల్లేష్ అన్నను మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.